మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. టీవీతో మనతో ఉన్నారు అంబికా లక్ష్మీనారాయణ సార్ ఎంపీ గారు. సో విశ్వకర్మ జయంతి మహోత్సవం ఎలా జరుగుతున్నది దీని గురించి మొత్తం మనం కనుక్కుందాం సార్ని అడిగి. సార్ మీ మాటల్లో చెప్పండి సార్. ఈరోజు విశ్వకర్మ జయంతి కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో మనం పాలు పంచుకునేటువంటి అవకాశం కల్పించారు. అదేవిధంగా విశ్వకర్మ జయంతి సందర్భంగా మనం ముందుకు ఒకటే కోరుకుంటున్నాం. ఎందుకంటే కళాకారులు మనం ప్రత్యేకించి మన శిల్ప కళాకారులు ఎవరైతే ఉన్నారో, స్వర్ణ కళాకారులు ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా వడ్రంగి పనిచేసే వాళ్ళు ఎవరున్నారో, అదేవిధంగా ఇంజనీర్లు అని వీళ్ళందరినీ కూడా గుర్తిస్తూ వాళ్ళు చేసేటువంటి ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో, ఏదైతే పనిముట్లు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా సహాయం అందించాలనేటువంటి ఆలోచనతో, అదేవిధంగా వాళ్ళందరూ కూడా ఆర్థికమైనటువంటి చేయూతనివ్వాలి, తద్వారానే ఈ సమాజంలో వాళ్ళందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉంటుందనే ఆలోచనతో ఈరోజు విశ్వకర్మ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ ప్రోత్సహించేలాగా అనేక కార్యక్రమాలు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే కేంద్రంలో ఉన్న కూడా గౌరవ ప్రధానమంత్రి గారు విశ్వకర్మ యోజన అటువంటి ఒక కార్యక్రమం చేపట్టి స్కిల్ డెవలప్మెంట్ దేశవ్యాప్తంగా ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి తద్వారా ఎవరైతే కళాకారులు ఉన్నారో, ఎవరైతే స్కిల్ నేర్చుకుని వాళ్ళకి కావాల్సిన ప్రోత్సాహాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమం దేశవ్యాప్తంగా తీసుకొస్తున్నారు. కాబట్టి మనమందరూ ఈ సందర్భం ఒకటే కోరుకుంటాం, భగవంతుడి యొక్క లీలలు. ఎందుకంటే ఈ రోజు మనం చూస్తున్నాం, ఒక రాతిని శిల్పంగా మలిచి ఈరోజు మనమందరూ కూడా ప్రాణ ప్రతిష్ఠ చేసుకుని భగవంతుడిగా పూజిస్తున్నామంటే దానికి కారణము మన విశ్వకర్మకు సంబంధించినటువంటి ఆ కులస్తులే, వారి యొక్క ఆశీస్సులతోటే ఈరోజు మనము హిందూ ధర్మాన్ని కూడా కాపాడుకుంటున్నాం అనే విషయాన్ని మనం గుర్తించుకుంటూ వారందరికీ కూడా అనేక రకాల చేయూతలు ఇచ్చేసి వారందరి యొక్క ఉన్నటువంటి కళల్ని కూడా మనం ప్రోత్సహించే దిశగా ఈరోజు ప్రభుత్వాలన్నీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. అందులో భాగంగానే ఈరోజు విశ్వకర్మ జయంతిని ఇంత ఘనంగా అనంతపురంలో నిర్వహించుకొని జరుగుతా ఉంది. కార్యక్రమాలు కూడా ఈరోజు దేశవ్యాప్తంగా చేపట్టడం జరుగుతాం. ఒకటే మనం అందరం కోరుకుంటాం, విశ్వకర్మ జయంతిని ఈరోజు మనం జరుపుకుంటున్నాం కాబట్టి ఆ మహానుభావుడు, ఆ భగవంతుని యొక్క లీలల ద్వారా ఈరోజు మనమందరూ కూడా బహుముఖ ప్రజ్ఞశాలుగా మారేటువంటి ఒక అవకాశాన్ని మన దేశానికి వారు చూపించారు మార్గం. ఆ మార్గంలో మనమందరూ కూడా ప్రోత్సహిస్తూ కళాకారులను గౌరవిస్తూ వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ సహాయ సహకారం అందిస్తూ అన్ని రకాల ఆర్థిక సహాయాన్ని అందించే దిశగా ఈరోజు విశ్వకర్మ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్పొరేషన్ ద్వారా అనేక మందికి తోడ్పాటించేటువంటి కుటీర పరిశ్రమలు కావచ్చు, పనిముట్లు కావచ్చు, వాళ్ళకి ఆర్థికమైనటువంటి సహాయాన్ని అందిస్తూ వాళ్ళలో కూడా ఉన్నటువంటి సృజనాత్మకతని బయట తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా ఒక మంచి సమాజంలో ఉత్తమమైనటువంటి విలువలు కలిగినటువంటి వారిగా తయారు చేయడానికి కోసం ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్తున్నారు. అందరూ ఈ సందర్భంగా విశ్వకర్మ జయంతి సందర్భంగా ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదాలు మన రాష్ట్రం పైన, మన దేశం పైన మెండుగా ఉండి మనందరూ కూడా మంచి ఆలోచనతో ముందుకు పోవాలని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమం